శ్రీ కోనేరు మధు గారికి చిరు సత్కారం. విజయవాడలో స్కూప్స్ మధుగా అందరికీ సుపరిచితులైన శ్రీ కోనేరు మధు గారు తన కృషి, నిజాయితీ, సేవాభావం, స్నేహశీలతతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. శ్రీ కోనేరు నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి వనజాక్షి గారి కుమారుడిగా జన్మించి విజయవాడలోనే పెరిగి చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, మానవతా విలువలను అలవర్చుకున్నారు. జీవిత భాగస్వామి అనుష గారితో ఆదర్శవంతమైన కుటుంబ జీవితాన్ని నిర్మించుకుని తమ కుమారుడు విజయేంద్రను ఉన్నత విద్యాభ్యాసంలో ప్రోత్సహించారు. ప్రస్తుతం విజయేంద్ర చెన్నైలోని వెల్టెక్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాన్ని సాధించి హైదరాబాద్లో మంచి స్థాయిలో కొనసాగుతున్నారు. మధు గారి జీవితంలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంది. చిన్ననాటి మిత్రుడు ఎక్సెల్ రమేష్తో కలిసి ఒకే పాఠశాలలో చదివి ఒకే బెంచ్ను పంచుకొని పెరిగిన ఈ స్నేహం నేటికి అదే ఆప్యాయతతో కొనసాగుతుంది. నేడు ఇద్దరూ తమ సంస్థల్లో రీజనల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వృత్తి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అలాగే రోటరీ జిల్లా 30/20లో చురుకైన సభ్యులుగా సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తున్నారు. ఈ సంవత్సరం ఈఆర్ఈవై చైర్మన్గా, అలాగే రీజనల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా రోటరీలో సమర్థవంతమైన సేవలందిస్తూ నాయకత్వాన్ని చాటుతున్నారు మధు గారు. పాల్ హ్యారిస్ సొసైటీ మెంబర్గా ప్రతి సంవత్సరం పోలియో నిర్మూలన కోసం ₹1,00,000 విరాళం అందిస్తూ తన ఉదారతను, సేవాతత్వాన్ని నిరూపిస్తున్నారు. మధు గారి సరళత, వినయం, స్నేహపూర్వకత, అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ఆయనను అందరికీ ఆత్మీయుడిగా నిలబెట్టాయి. రాబోయే రోటరీ సంవత్సరానికి పాల్ హ్యారిస్ సొసైటీ కోఆర్డినేటర్, ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3020గా మరియు డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ కోఆర్డినేటర్గా ఎంపిక కావడం ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. మరిన్ని ఉన్నత పదవులను అధిరోహిస్తూ రోటరీకి మరింత వన్నె తీసుకురావాలని, సేవా కార్యక్రమాల ద్వారా మరిందరకు స్ఫూర్తిగా నిలవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. స్కూప్స్ మధు అనే పేరు విజయానికి గుర్తయితే, మధు గారు అనే వ్యక్తిత్వం సేవకు, స్నేహానికి, వినయానికి చిరునామా. శ్రీ కోనేరు మధు గారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు ఈ చిరు సత్కారం.